నిమ్మలించిందో గాలి తుఫాను. అప్పుడు ఆయన ఉమ్. మీరెందుకు భయపడుచున్నారు మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను ఉమ్. నమ్మిక లేక ఉన్నారా ఓకే, అది అని వారితో మీ- చెప్పాను. ఆ, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అంటే యేసు ప్రభులో వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుండే వాళ్ళ నుండి? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ మాట ప్రకారం? వాళ్ళ నమ్మికతో విశ్వాసముతో ఉండాలని. మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా? చూస్తూ వచ్చారు కదా అనేక కార్యాలు, అనేక అద్భుతాలు. మీకు ఇంకా నమ్మకము లేదా? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వాళ్ళు అలాగ ప్రభువా నశించిపోతున్నాం అని కాకుండా వాళ్ళు ఒకరిలో ఒకరు ఏం చెప్పుకొని ఉండాలా? ఏం పర్లేదు, ఎట్లా ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఏమన్నా కానీ యేసయ్య మనతో ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. ఆయనే మనతో ఉంటే తుఫాను ఏం చేస్తుంది మనల్ని? ఆయనే మనతో ఉంటే ఈ గాలి ఏం చేస్తుంది మనల్ని? ఈ సముద్రం ఏం చేయగలదు మనల్ని? కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎందుకు ఆందోళన చెందుతున్నారని చెప్పి ఒకరిలో ఒకరు మాట్లాడుకోవాలా. అలాగ ఉండాలని యేసుప్రభు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. వాళ్ళు భయపడి ఆందోళన చెంది నశించిపోతున్నామన్న స్థితి అలాగ ఉండకూడదు. ఆయన మాట ప్రకారం ఇప్పుడు చూస్తే ఆలోచన చేస్తే వాళ్ళు ఇలా ఉండాలన్నమాట. ఏమండి? అయితే వాళ్ళు అలా ఉండలేకపోయారు. అందుకే ఆయన లేచి మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారని చెప్పి వారిని ప్రశ్నిస్తుంటున్నాడు. అప్పుడు ఒకవేళ 2 కాబట్టి 2 కావచ్చు, 2.5 కావచ్చు, కానీ అయితే 2.5 సంవత్సరాలు ఆయన వెంబడిస్తూ వచ్చిన వాళ్ళని చూసి అలా ప్రశ్నిస్తే మీరింకనూ నమ్మిక లేకుండా ఉన్నారా? ఇంకనూ ఈ కష్టము, ఈ సమస్య, ఈ తుఫాను చూసి భయపడుతున్నారే, ఆందోళన చెందుతున్నారే, నేను మీతో ఉన్నా కానీ ఆందోళన చెందుతున్నారే అని ప్రశ్నించినప్పుడు ఒకవేళ మనలో చాలామంది నేను 20 సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకుని 20 సంవత్సరాల నుంచి ఉన్న విశ్వాసం, 30 సంవత్సరాల నుంచి ఉన్నా, నేను క్రైస్తవుడిని, ఏమండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అన్నప్పుడు మిమ్మల్ని ఎలా ప్రశ్నించాలి ఆయన? ఏమండి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఫాలో అయిన వాళ్ళని ఇంకా నమ్మలేదా మీరు? ఇంకా అవిశ్వాసంతో ఉన్నారంటే ఇప్పుడు మనలో చాలామంది 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, బాప్తిజం పొంది విశ్వాసం యాత్ర ప్రారంభించి విశ్వాసం కొనసాగిస్తూ ఇంకేమనాలి మనల్ని ఆయన? ఏమండి ఇంకెప్పుడు మీరు మారుతారో, ఎప్పుడు విశ్వాసం వ్యక్తపరుస్తారని చెప్పి ప్రశ్నించాలి కదా. కాబట్టి ఇది మన విశ్వాసం ఎలా ఉంది? ఆయన మాటల్ని మనం ఎలాగా విశ్వసిస్తుంటున్నాం. శిష్యులైతే మనం అద్దరికి వెళ్తున్నాం అన్నాడు ఆయన. అద్దరికి వెళ్తున్నామంటే ఎందుకు మునిగిపోతాము, ఎందుకు నశించిపోతాము కదా? నేను తీరానికి చేర్చేవాడు ఆయన, అద్దరికి చేర్చేవాడు ఆయన. పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో మనలో ఈ క్రియను మొదలుపెట్టినటువంటి కార్యాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ దినం వరకు కొనసాగిస్తున్నా. నేను రూఢిగా ఆయన నమ్ముతున్నాడు, మనం నమ్ముతున్నామా? రూఢిగా నమ్ముతున్నానన్నాడు. రూఢిగా నమ్ముతున్నామా? ఎస్, నేను పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, నేను ఎన్నుకున్న దేవుడు. నేను దారి మధ్యలో చేయి విడిచిపెట్టి వదిలేసి ముంచేసి అలా చేయటానికి కాదు, నేను చేయి పట్టి నడిపించు దేవుడు ఆయన. హల్లెలూయా. చేయి పట్టి నడిపించు దేవుడు ఆయన. కాబట్టి ఇదేనా మన విశ్వాసాన్ని కూడా యేసయ్య ప్రశ్నిస్తే ఎలా ఉంటుందేమో. ఇంకా నమ్మకం లేదు నీకు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు చర్చికి, ఇన్ని వాక్యాలు వింటున్నావు, ఇంత బోధ వింటున్నావు, ఇంకా విశ్వాసం లేదా? కాబట్టి మన విశ్వాసం పెంపొందించుకునే విధంగా మనము వాక్యాన్ని, ఆయన మాటల్ని, ఆయన వాగ్దానాలను నమ్మి విశ్వసించి మనము ఆయన వెంబడించవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం.